మీ అందరికీ తెలుసు ఈ నెల 21వ తారీఖున నేను మా సతీమణి లక్ష్మీ పద్మావతి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో విజయవాడలో జాయిన్ అవుతున్న సందర్భంగా గత ఎంతో కాలంగా ఈ పార్టీ గురించి నిరంతరం కష్టపడుతున్న నాయకులు కార్యకర్తలని అందరినీ కూడా ఒకసారి కలుసుకోవాలని అనుకోవడం జరిగింది. ఆ కలుసుకునే పక్షాన్ని ఇవాళ వివి గార్డెన్స్లో ఇక్కడ రాజమహేంద్రవరంలో కలవడం జరిగింది అందరూ కూడా. అలాగే నాతో పాటు ప్రయాణం చేసిన కార్యకర్తలు గత 4.5 సంవత్సరాలుగా కార్యకర్తలు అందరూ కూడా నాతో పాటు ఇవాళ జనసేనలోకి మేము కూడా మీ వెంటే ఉంటామని చెప్పడంతో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ ఒక జాతీయ పార్టీ నుంచి మన రాష్ట్రంలో ఉన్న ఒక ప్రాంతీయ పార్టీలో నేను జాయిన్ అవడానికి కారణం చెప్తాను. ఒక వ్యక్తి ఆలోచన విధానం వల్ల ఆ సమాజం ఆ రాష్ట్రం కూడా ఏ విధంగా మార్పు చెందుతుందన్న నమ్మకంతో వస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థ లేదు, ఒక రాజకీయ వ్యవస్థ లేదు. సమాజంలో ఉన్న యువతకు కానీ మహిళకు కానీ ఏ విధంగా కూడా భవిష్యత్తు ఎక్కడ కనపట్ల. కేవలం ఏ అంశమైనా సరే వాడు 2 ఇస్తే నేను 3 ఇస్తాను, నేను 3 ఇస్తే వాడు 4 ఇస్తాడు అనే లెవెల్లో ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు పెన్షన్స్ కావచ్చు, ఎక్కడ కూడా ఒక యువతకి ఈ రాష్ట్రానికి సంపద క్రియేషన్లో కానీ ఎక్కడ కూడా సంపద పెంచకుండా సంపదని పంచే విధంగా కాకుండా రాష్ట్ర ప్రజల్ని ఒక మత్తులో అన్ని ఉచితాలు మిగతాది మేము దోచుకుంటాం, మీకు ఉచితం మేము దోచుకుంటాం అనే పందాలో ఏదైతే నడుస్తూ ఉందో ఇవాళ పరిపాలన వ్యవస్థ మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం అవినీతికి తావు లేకుండా, అలాగే మహిళా మనులకి ఒక ఇంటిని నడపడానికి అవసరమైన ధనం, అదే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనండి, లేకపోతే ఇవాళ రేషన్ షాపులో వచ్చే మన అందరికీ తెలుసు ఇవాళ అవినీతి అక్కడ ఎక్కడ అవినీతి ఉందో తెలుసు. కానీ ఎవరు కూడా దాన్ని అడ్డుకట్ట వేయట్లా. మేము వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరం కూడా మేము మాట్లాడడం జరిగింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు. కానీ పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేయడం, అలాగే మహిళలకు ఏదైతే 6 గ్యాస్ సిలిండర్లు అనౌన్స్ చేయడం, మిగతా అంశాలు కూడా భవిష్యత్తులో ఒక కులాల వారీగా హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ నేను పెట్టను అనే మాట ఏదైతే అన్నారో నాకు బాగా నచ్చి. ఎందుకంటే నాకు ఎడ్యుకేషన్ అంటే పరమ ప్రీతి. అటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో సమూలమైన మార్పులు, సామాజిక వ్యవస్థలో సమూలమైన మార్పులు, రాజకీయ వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా ఆయన ప్రయాణం చేస్తా అన్నదానికి ఆయనకి చేదోడు వాదోడుగా ఉండడానికి నేను సరే అని నా సమ్మతి తెలపడం జరిగింది. ఏదైతే పోటీ విషయం ఉందో జనసేన అధ్యక్షులు వారు ఏ నిర్ణయం తీసుకున్నా నేను దాన్ని శిరసావహించి వాళ్ళ పోటీ చేయొద్దు పార్టీ వర్క్ చేయమన్నా సరే నేను మా సతీమణి కూడా పూర్తిగా పార్టీ వర్క్ డెడికేట్ అవుతాం. ఇక్కడ నుంచి పోటీ చేయమంటే తప్పకుండా పోటీ చేస్తాం. వాస్తవం ప్రచారం, ఎందుకంటే రాజకీయ వ్యవస్థలో బేరసారాలు లేకుండా ఎస్ అన్న సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. మీరు అన్నది వాస్తవమే. కానీ నేను ఇందాకే చెప్పా, నా మాట్లాడినప్పుడు కూడా చెప్పా, ఏ అంశం అడగకుండా డాక్టర్ ఆగు సత్యనారాయణ బయటకు వచ్చాడు, ఎస్ అని బయటకు వచ్చాడని చెప్పా. దానికి నేను ఇవాళ కూడా, కానీ అది సమాధానం చెప్పాల్సింది పవన్ కళ్యాణ్ గారు, నేను కాదు. పూర్తిగా ఇవాళ వరకు నాకైతే ఏ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఇద్దరం కూడా పూర్తి స్థాయి పార్టీ వర్క్ చేయడానికి మీరు దానికి అడ్డంకులు లేవు కదా. రాష్ట్ర స్థాయి జనసేనను ఇంప్రూవ్ చేయడానికి నాయకత్వం